మిత్రులారా ఈరోజు ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి వేలాది మంది మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు, మా యువకులు అందరూ కలితీలు వచ్చి మా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఆదిలాబాద్ గడ్డ మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, గత 15 ఏళ్లుగా ఇక్కడ జోగి రామన్ననే ఎమ్మెల్యేగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కేసీఆర్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. జోగి రామన్న నీతిమంతుడే అయితే, రాముడిలాగా సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించిండో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అతను మంత్రి పదవి నుంచి తొలగించిండంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిండనే కదా. మరి మంత్రి పదవి కేసీఆర్ తొలగిస్తే మనమేం అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా. ఆదిలాబాదు ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినవు కేసీఆర్. కాబట్టి ఇవాళ నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి 23 జిల్లాలలో ఆయనలో అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాదు జిల్లానే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాదు బతుకులు బాగుపడతాయి. కొమరం భీం, రామ్జీ గోండ్ ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పోరాట యోధులు ఉన్నారు. ఈ గడ్డ మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్ అనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట పటిమను చూపిన, తమ వీరత్వాన్ని, ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాదు గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాదులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుని తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించి 1,60,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నది. తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్కు లాభం జరుగుతుంది. ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలకు అన్యాయం జరుగుతుంది. సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే
ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిధులు రాలేదు. మరి నియామకాలు ఇవాళ ఈ ఆదిలాబాద్లో అత్యధికంగా ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? అంటే మనల్ని నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనల్ని నమ్మించి మోసం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకుకు, బిడ్డకు, అల్లుడికి, సడ్డకుని కొడుకుకు, సుట్టపోలకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు, మన ఇంటికి ఉద్యోగం రాలే. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ నిధులు 22,75,000 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ అప్పులు కూడితే 22,75,000 కోట్ల రూపాయలు ఎవడు తీసుకుపోయిండు, ఎవడు దొంగతనం చేసిండు, ఎవడు సంపాదించుకున్నాడని నేను అడుగుతున్నా. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడితే ఇవాళ మేడిగడ్డ కుప్పగూలింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ నీ అవినీతికి ఈ తుమ్మిడిఎత్తి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు కిందికి తరలిపోయి మేడిగడ్డ దగ్గర కట్టినమన్నావు కదా. మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజు మేడి పండు లెక్క పట్టున పగిలిపోయింది, కుప్ప గూలిపోయింది. ఇవాళ అన్నారం పగిలిపోయింది. ఇవాళ సుందిల్లా ఎప్పుడు కొట్టుకుపోతుందో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు తుమ్మిడిఎత్తి దగ్గర ప్రాజెక్టు కట్టలేవంటే మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతుంది, వాళ్ళు ఇస్తలేదు అన్నారు. నువ్వు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ 3,000 ఎకరాల భూమికి ఎకరాకు ₹1,00,00,000 ఇచ్చినా 3,000 కోట్ల రూపాయలతోని ఆ 3,000 ఎకరాల భూమి కొని ఉంటే ఇవాళ ఆదిలాబాద్కి 1,60,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ చెయ్యలే. ఎందుకంటే ఆ రైతు కోటి తినకేమొస్తుంది, చిల్లి గవరాదు. అందుకే 38,500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాణహిత చెవెళ్లను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,51,000 కోట్ల రూపాయలకు పెంచి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా NSUI పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళు అయింది. మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు? ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య KG నుంచి PG అన్నావు కదా. PG చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా. ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ కలిసి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి,